సో నిఖిల్ని స్పాయిల్ చేయడానికి లవ్ డ్రామా ఆడుతుంది మన సోనియా అనేసి అంటున్నారు, ఏమంటారు? అస్సలు ఇది పక్కా అనేది అదే చెప్తున్నాను కదా. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే నిఖిల్ అనేది చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అన్నమాట. సో మనం చూసుకుంటే ఫస్ట్ 2 వీక్స్లోనే ఎవ్వరికి అంత పేరు రాలేదు. తను ఫుడ్ దగ్గర తీసుకున్న అటెన్షన్ ఏదైతే ఉందో నాకైతే ఫస్ట్ రావడం ఏంటి, ఆ చీఫ్ అయితే అలాంటి ఉండాలరా, ఇంటికి అలాంటి ఉండాలరా అన్నట్టుగా తీసుకొని స్టాండ్ తీసుకొని అందరినీ డివైడ్ చేసి పనుల విధంగా డివైడ్ చేసేసి ఈ పని వీళ్ళకి అని చెప్పేసి చాలా మంచిగా పనులు అయితే డివైడ్ చేసి చాలా మంచిగా చేశాడు. సో ఇలా అనిపించేలాగా అందరినీ ప్రతి మాటలోనే మాట్లాడుతూ కొంచెం డిస్రెస్పెక్ట్ చేశాడు, అందరినీ డామినేట్ చేశాడు, అంత యాక్టివ్గా ఉన్నాడు. అలాంటి వాడు ఎంత ఒకసారి తగ్గిపోయాడు అంటే దానికి కారణం ఏంటి? సోనియా మాట్లాడే మాట, అది ఆమె చేసే ఒక వెనకాల చేసే సబ్బు, అరే నువ్వు ఇలా ఉంటే అందరూ ఇలా ఫీల్ అవుతున్నారు, అలా ఫీల్ అవుతున్నారు, నువ్వు అలా ఉండకు, ఇలా ఉండకు, అలా ఉండకు, ఇలా ఉండకు అని తన మీద చెప్పి తనలో తను బాధపడిపోయి తనలో తనని డీమోటివేట్ చేసుకునేలాగా, తను వీక్ అయిపోయేలాగా, తను ఒక అంత స్ట్రాంగ్ కంటెస్ట్ని వీక్ అయిపోయేలాగా చేసింది. ఎందుకంటే తను లేని పేరు ఎవరికి ఉండకూడదని అంత చూసుకుంటుంది అన్నమాట సోనియా. సో ఇదంతా ఒక మైండ్ గేమ్ ఆడుతుంది. అసలు ఆర్జీవి గారు బాగా మైండ్ గేమ్ నూరు పోసి పంపించారో ఏమో నాకు అర్థం కావట్లేదు. ఇంకో పాయింట్లో నాకు అనిపిస్తుంది ఏంటంటే ఆర్జీవి గారే నాగార్జునతో చెప్పి సేవ్ చేస్తున్నారా అనిపిస్తుంది. ఎందుకంటే కొన్ని పాయింట్లు కూడా లైవ్లో ఉన్న పాయింట్లు మన షోలో వేయట్లేదు, టీవీ షోలో వేయట్లేదు. ఇది అస్సలు కరెక్ట్ కాదు. ఎందుకంటే లైవ్లో ఉన్న పాయింట్లు అప్పటికప్పుడే పోతాయి. కానీ ఇదే షోలో మనం చూపించే పాయింట్స్ ఏంటంటే మనకి 9:30కి ఆ టైంలో వచ్చే షోలో ఏంటంటే పక్కా అందులోనే ఉంటాయి. సో అందులో అయితే చెప్పే ప్రతి మ్యాటర్ ఉండట్లేదు, చాలా సేవ్ చేస్తున్నారు బిగ్ బాస్ అనిపిస్తుంది అన్నమాట.